హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చే ముఖ్యమైన అంశాలను ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఎంతమందికి ఆంధ్రజ్యోతి ఇష్టమో వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రజ్యోతిలో ఈరోజు ముఖ్యమైన అంశాలు చూసుకుంటే మదనపల్లి ఇష్యూ గురించి రాశారండి. సో రేపు జరిగింది కదా, సో అతను వచ్చేసి నిన్న ఆత్మహత్య చేసుకున్నారంట. సో దాని గురించి రాశారు. చెరువులో శవమయ్యాడు బాలిక రేపిస్ట్ కులవర్ధన్ ఆత్మహత్య అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టి సో దాని గురించి డీటెయిల్గా రాశారు. పోలీసు వాహనంలో తరలిస్తుండగా తప్పించుకుని పారిపోయిన వైనం, రంగంలోకి ప్రత్యక్ష పోలీసు బృందాలు, చివరికి చెరువులో దొరికిన మృతదేహం, రేపిస్ట్ మృతితో మదనపల్లిలో సంబరాలు, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం, చిన్నారికి పూర్తయిన అంత్యక్రియలంట. సో అతను సూసైడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశారనేది రాశారు. ఇంకా అట్లాగే ఎఫ్డిఐలు పెట్టు అక్రమాస్తుల పట్టు అని చెప్పేసి ఈడీ జప్తు చేసిన ఆస్తుల కోసం జగన్ కేసులో నిందితుల యత్నాలు. సో జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి రాశారండి. విశాఖ ఫార్మాసిటీలో 16 ఇండస్ట్రియల్ ప్లాట్ల విడుదలకు రామ్కీ ఫార్మా పిటిషను, వాటిని విడుదల చేయాలని గతంలో అడ్జుడికేటింగ్ అథారిటీ తీర్పు ఇచ్చిందంట. సో అయితే వాటిలో నిర్మాణాలు చేపట్టరాదని, విక్రయించకూడదని స్పష్టం చేసిందంట. సో దీనిపై తెలంగాణ హైకోర్టు ఆశ్రయించిన రామ్కీ గ్రూప్ సంస్థ అంట. ఆ ప్లాట్లు ఎఫ్డీలు పెడతామని విభేదించిన అదనపు సొలిసిటర్ జనరల్ అంట. అది నేరపూరిత సొమ్ము, విడుదల చేయొద్దని అభ్యర్థన. సో తీర్పు రిజర్వ్ చేసి పెట్టిందంట. సో చూసుకుంటే ఇక వేగంగా పట్టాలెక్కాలి, త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానం ప్రధాన ప్రాతిపదిక, అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలి, గూగుల్, ఆర్సిలార్మిట్టల్, జీపీఎస్ఎల్ వంటి మెగా ప్రాజెక్టులకు అడ్డంకులు లేకుండా చూడాలని చెప్పేసి నిన్న ఎస్బీసీ సమావేశం జరిగిందండి సీఎం ప్రాతిపదికన. సో హాజరైన మంత్రులు లోకేష్ వీళ్ళతో మీటింగ్ జరిగిందనమాట. సో ఆ మీటింగ్లో ప్రతి కంపెనీ కూడా తొందరగా పూర్తి అవ్వాలి అని చెప్పేసి కంపెనీల గురించి తొందరగా పట్టాలెక్కాలని చెప్పేసి ఒక మీటింగ్ అయితే జరిగింది. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తాం, పెట్టుబడుల సహకారంపై నిరంతర దృష్టి, ఇక ప్రతి నెల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తాం. ఎస్ఐపిబి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారంట. రాష్ట్రంలో జరుగుతున్న రేపులకు గాను దానికి ఒక ట్యాగ్లైన్ పెట్టి, గంగమ్మ రాస్తున్న మరణ శాసనం అనేసి, నీళ్ళలో తేలుతున్న రేపిస్టులు, మైలవరం డ్యాంలో రాహమతుల్లా, తుని చెరువులో నారాయణ, తాజాగా మదనపల్లి చెరువులో తేలిన కులవర్ధన్, ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోవమని సీఎం హెచ్చరిక, ఘటనపై జనం ఆగ్రహవేశాలు, అనూహ్యంగా కడదెరుతున్న కీచకులు అని చెప్పేసి ఒక వార్త రాశారు. ఇంకా వాళ్ళ ఇల్లు కూలదోయాలని చెప్పి చిన్నారి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసిందంట. సో వాళ్ళ బాధ పాపం. సో అట్లాగే చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారికి హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపించిందంట అండి. అన్ని తప్పుడు ఆరోపణలు, బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసులు, వెంటనే క్షమాపణలు చెప్పండి, సంస్థ ప్రతిష్ట దెబ్బతీసేలా కుట్ర, మీకు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెరిటేజ్ కంపెనీ ఆయన పైన బహిరంగ లేఖ వదిలిందంట. సో దానికి క్షమాపణ పెట్టాలనేసి, లేకపోతే లీగల్గా చూసుకుంటామని చెప్పేసి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారు. మా హక్కులను భంగం, కృష్ణా జలాల పంపిణీపై సెషన్ 3లో టీఓఆర్ చల్లదు, సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదనలు, విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే నీటి కేటాయింపులు ఉండాలి, ప్రాజెక్టుల వారీగా ఆంక్షలు సత్యాయుతం కాదు, అదనపు అంశాలను పరిశీలించే అధికారం ప్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేదు అని చెప్పేసి నిన్న ఏపీ వాదనలు వినిపించిందంట సుప్రీంకోర్టులో. సో 2002 లోపు వచ్చిన ట్రిబ్యునల్ తీర్పులపై పునఃసమీక్షించకూడదు అని చెప్పేసి చీఫ్ జస్టిస్ అన్నారంట. సో వాటి కేటాయింపులకు చట్టరక్షణ ఉంది, విభజన చట్టం టీఓఆర్పై లోతైన పరిశీలన అవసరం ఉంది అని చెప్పి అన్నారంట. సో అట్లాగే ఈ నెల 25న సమగ్రంగా వాదనలు వింటామని చెప్పేసి త్రిసభ్య ధర్మాసనం వెల్లడించిందండి. ఇది అట్లాగే ఈ విచారణ వాయిదా వేశారంట. అట్లా ఇంకొక విషయం చూసుకుంటే, ఉపాధిలో ఏపీ టాప్, 6 ఏళ్ల తర్వాత మెటీరియల్ పనులు మొదటి స్థానం, ఇప్పటి వరకు 1884 కోట్ల బిల్లులు అప్లోడ్ చేశారంట. ఇప్పటికే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అధీనంలో అభియాన్లో నంబర్ 1 ఢిల్లీలో తిరిగి పుంజుకున్న రాష్ట్ర ప్రతిష్ట, ఉపాధి పథకాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం, దొంగ మాస్టర్లు నిధుల దుర్వినియోగంలో తలవంపులు అని చెప్పేసి ఉపాధి హామీ గురించి రాశారండి.